నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులందరితో కలిసి మంగళగిరిలో సమావేశం నిర్వహించింది మనందరికీ తెలిసింది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఇటు పార్టీకి సంబంధించిన అభివృద్ధి గురించి కానీ లేదంటే ఇటు గత కొన్ని రోజులుగా చూసినట్లయితే ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు లేదంటే మంత్రులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించి పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వాళ్ళతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆంధ్రాలో అంటే ఇటు రాజకీయ పరంగా చూసుకున్నా ఎటు చూసుకున్నా బాగా చర్చనీయాంశమైన అంశం తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డూ కల్తీ విషయం. అయితే ఈ లడ్డూ కల్తీ విషయానికి సంబంధించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వస్తున్నారు. ఇటు జనసేన పార్టీలో ఉన్న నాయకులు గాని, ఇటు గ్రామాల స్థాయిలో చూసుకున్నా, జిల్లాల స్థాయిలో చూసుకున్నా, మండలాల స్థాయిలో చూసుకున్నా, ఈ అన్ని స్థాయిలకు సంబంధించి ఇటు జనసేన పార్టీ నాయకులు ఎవ్వరు కూడా ఎక్కడా కూడా నోరు విప్పడం లేదు. ఇక ప్రతిసారి నేనే మాట్లాడాలా, ప్రతిసారి ప్రతి విషయానికి సంబంధించి నేనే నోరు విప్పాలా, మీరెందుకున్నారు, మీరేం చేస్తున్నారంటూ ఇటు జనసేన నాయకులపై కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది. నిజానికి ఇటు జనసేన పార్టీకి సంబంధించి ఇటు కూటమిలో ఉన్న తర్వాత గానీ లేదంటే అంతకు ముందు గానీ ఎప్పుడు చూసుకున్నా జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీలో ఉన్న నాయకులు గాని వీళ్ళంతా గానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తరచుగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది సమస్య అవ్వచ్చు లేదంటే అభివృద్ధి పని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక ఇప్పుడు ఇటు కూటమిలో ఉన్నారు. ఇక అంతేకాకుండా తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి పవన్ కళ్యాణ్ గతంలో నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇటు వైసీపీ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని, ఆ కల్తీలో కూడా దాదాపుగా 2060 కోట్ల వరకు కుంభకోణం జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో నిజం ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నా ఇటు జనసేన పార్టీ నాయకులు గాని, గ్రామాల స్థాయిలో ఉన్న ఈ నాయకులు గాని వీళ్ళెవ్వరు కూడా మాట్లాడకపోవడంపై ఇటు పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారట. ఇటు రాష్ట్ర స్థాయిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని వీళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా, మాట్లాడితేనే కదా ఎవరి తప్పు ఏంటని తెలిసేది. ముందుకే వైసీపీ పార్టీ ఎలాంటి పార్టీనో అందరికీ తెలిసిందే. ఇటు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో గాని, మంత్రుల విషయంలో గాని, కార్యకర్తల విషయంలో గాని వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ట్రాప్ లో పడొద్దు, మీ కుటుంబాలను ముందుకు తీసుకొచ్చి మీ కుటుంబాలను కూడా అసభ్యకరంగా మాట్లాడతారు, మీ కుటుంబాల మహిళలను కూడా దూషించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇటు రాజకీయ పరంగా ఏం మాట్లాడినా కూడా సిద్ధాంత పరంగా మాట్లాడండి. ఏదో నోటుకొచ్చింది మాట్లాడి వాళ్ళకు అంటే వాళ్ళ విషయంలో వాళ్ళు చేసినట్టుగా మీరు చేయకూడదు. ఇటు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఏ విధంగా ఇటు రౌడీ రాజకీయాన్ని చేస్తూ రౌడీ రాజకీయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి రాజకీయాలు మనం చేయకూడదు. ఇటు జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి ఉన్న మోటో ఒక్కటే, ఇటు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల గురించి మాట్లాడాలి. ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని వీళ్ళంతా ఖచ్చితంగా తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయంపై ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలని, ఏ సందర్భాల్లోనైనా ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా వాళ్ళ మాటలను తిప్పికొట్టే విధంగా మీరు స్పందించాలని కూడా పవన్ కళ్యాణ్ ఇటు జనసేన పార్టీ నాయకులందరికీ చెప్పినట్లు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా కూడా కృషి చేయాలని, ఇక పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మార్చిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగే లోపే సభ్యత్వాలన్నింటినీ కూడా నమోదు చేయించుకోవాలన్నట్టు కూడా ఆయన సూచించినట్టు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీలో ఉన్న నాయకులు గాని, కార్యకర్తలు గాని, జన సైనికులు గాని అందరికీ సంబంధించి క్రమశిక్షణ కమిటీని కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు జనసేన పార్టీని ఇప్పటికే గతంలో అంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చుకున్నప్పటికీ ఇంకా ప్రజల్లోకి లోతుగా వెళ్ళాలి, ఇంకా ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలి,
ఇటు జనసేన పార్టీని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక అంశంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకులందరితో సమావేశమయ్యారు. అంతేకాకుండా ఇటు జనసేన సైనికులకు గాని నాయకులకు గాని వాళ్ళందరికీ కూడా ఆయన చెప్తుంది ఒక్కటే, ఇటు వైసీపీ పార్టీ ట్రాప్ లో పడొద్దు, వైసీపీ పార్టీ వాళ్ళలాగా చిల్లర రాజకీయాలు చేయకూడదు, ముఖ్యంగా ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అదన్నీ సిద్ధాంతపరంగా కరెక్ట్ ప్రూఫ్ తో ఎవిడెన్స్ తో మాత్రమే మాట్లాడండి, నోటుకొచ్చినట్టు మాట్లాడి తప్పుల్లో చిక్కకండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇక అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో ఇంకా 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉంటుంది, కూటమితో కలిసి ఉండాల్సిన అవసరం జనసేన పార్టీకి ఖచ్చితంగా ఉంది, గొడవలు పెట్టుకోకుండా మీ నియోజకవర్గాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, కూటమి నాయకులతో కలిసి ఉండే విధంగా మాత్రమే ముందుకు వెళ్ళండి, కానీ గొడవలు తగాదాలు వీటన్నిటికీ దూరంగా ఉంటూ ఉండండి. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులపై వైసీపీ పార్టీ వాళ్ళు కన్నేస్తున్నారని, ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ ట్రాప్ లో అస్సలు పడకూడదని, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళలాగా రాజకీయాలు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి వాళ్ళకు సరిగ్గా బుద్ధి చెప్పాలని, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మాటలకి గట్టి కౌంటర్ ఇవ్వాలని కూడా ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా సూచించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కూడా జనసేన పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఖచ్చితంగా కృషి చేయాలని, గతంలో కూటమిలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన కృషికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని, ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారో, ఎవరు ఖాళీగా ఉంటున్నారో అందరి రాజకీయ చిట్టాలన్నీ కూడా నాకు తెలుసు, జాగ్రత్తగా ఉండి జనసేన పార్టీ కృషి కోసం పనిచేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సైనికులకు అందరికీ కూడా సూచించినట్లు తెలుస్తోంది.